ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు, మీరు కూడా దండం పెట్టుకోండి. నాదే ఉందిలే మావయ్య గారు. నేను దండం పెట్టినా పెట్టకపోయినా నా పెళ్ళ నాతోనే ఉంది. పాపం వదిన గారే అన్నయ్య గారితో లేరు, అదే బాధగా ఉంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? ఎందుకంటావేంటి శివ? మీ పెద్దక్క వాళ్ళ ఆయనతో ఉంది, నువ్వు నాతో ఉన్నావు. అత్తగారు మావయ్య గారితోనే ఉన్నారు. ఎటొచ్చి వదిన గారే అన్నయ్య గారితో లేరు. పెళ్లి కాని హరిప్రియ ఇంట్లోనే ఉంది. పెళ్లి అయ్యి కూడా వదిన గారు పుట్టింట్లోనే ఉన్నారు. వ్రతం రోజు అత్తగారేమో ఈ ఇంటికి అల్లుళ్ళైనా కొడుకులైనా మీరే అన్నారు. మరి అల్లుడుగానో కొడుకుగానో వదిన గారి గురించి ఆలోచించాలి కదా. ఆలోచించింది చాలు, ఎక్కువ చించితే మొన్నట్లాగా మీతో మౌన వ్రతం చేయిస్తాను. ఆ రోజులో ఈ రోజు నీ పప్పులే ఉడకవు. నేను చచ్చినా కూడా అదే చెప్తున్నాను, నోరు మూసుకొని ఉండమని. మామూలుగా మనకున్న సీన్లే తక్కువ, ఉన్న సీన్లో కూడా మాట్లాడకపోతే జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటారే. ఏంటి బాబు ఏదో అంటున్నావు? అదే అత్తగారు, ఇక వదిన గారు ఇంతేనా? అన్నగారి దగ్గరికి వెళ్ళరా? ఆ దుర్మార్గుడి దగ్గరికి ఎందుకు వెళ్తుంది? చచ్చినా వెళ్ళదు. వ్రతం రోజు అన్నగారిని దేవుడు అన్నారు, ఈ బోనాల రోజు దుర్మార్గుడు అంటున్నారండి మావయ్య గారు. మాట్లాడకుండా ఉండమన్నాను కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? పిచ్చిదా, వాసన వస్తుందా? నేనేం తాగి వాగట్లేదే, ఉన్న విషయమే కదా అడుగుతున్నాను. దేవుడి దయుంటే రాధాబాబు కృష్ణ త్వరలోనే కలుస్తారు బాబు. మీరేమో కలుస్తారు అంటున్నారు, మావయ్య గారేమో చచ్చినా కలవరు అంటున్నారు. ఏది నిజం అత్తయ్యా? ఊళ్ళో అందరూ వదిన గురించే మాట్లాడుకుంటున్నారు, నేను తల ఎత్తుకోలేకపోతున్నాను. తల ఎత్తుకోలేనంత తప్పు కృష్ణ ఏం చేయలేదు అల్లుడు గారు. మనకు ఒప్పు అనిపించింది, ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవాలని లేదు కదా మావయ్య గారు. తప్పుగానే మాట్లాడతారు. నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడతాయి. అలా అని వాళ్ళ స్వరాన్ని ఆపలేం కదా అత్తయ్య, చెవులు మూసుకోలేం కదా. ముందు మీరు నోరు మూస్తారా? నువ్వు నా ఒక్క నోరైతే మూయించగలవే, ఊళ్ళో అందరి నోళ్ళు మూయించగలవా? ఎవరేమనుకున్నా సరే కృష్ణ ఈ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. వదిన గారు ఇంట్లోనే ఉంటే మీ నాలుగో కూతురికి పెళ్లి ఎలా చేస్తారు మావయ్య గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.